అమరావతి రాజధాని మాకు అక్కర్లేదండి. అమరావతి రాజధాని మాకు అక్కర్లేదు. వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని తీసుకొచ్చాడు. సచివాలయాల రూపంలో ఒక రాజధానిని తీసుకొచ్చాడు. సచివాలయాల రూపంలో గ్రామాలలో రాజధాని ఉండంగా మళ్ళీ మాకు రాజధాని అవసరమా అని మేము ప్రశ్నిస్తున్నాం. రాజధాని చంద్రబాబుకు అవసరమేమో, పవన్ కళ్యాణ్కి అవసరమేమో, టీడీపీ నాయకులకు అవసరమేమో. ఎందుకంటే దోచుకోవాలి, దాచుకోవాలి, ప్రజలను మోసం చేయాలి కాబట్టి వాళ్ళకి రాజధాని అవసరం. మాకు అన్ని పనులు కూడా గ్రామాలలో జరిగిపోతున్నాయి. సచివాలయాల రూపంలో మాకు ఏ పని కావాలన్నా రాజధానిలో అయ్యే పనులన్నీ కూడా ఆన్లైన్లో గ్రామ సచివాలయాల్లో చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు. మాకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, మున్సిపల్ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంటికొచ్చి మరి వాలంటీర్ల రూపంలో ఏ పని కావాలన్నా సచివాలయాల ద్వారా చేసి పెడుతున్నారు. అటువంటప్పుడు మాకు రాజధానితో పనేంటి అని మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. ప్రతి గ్రామాన్ని కూడా రాజధానిగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి సపరేట్గా రాజధాని నిర్మించాల్సిన అవసరం ఏముంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో 5 ప్రధాన పట్టణాలను గొప్పగా అభివృద్ధి చేశాడు. విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, కాకినాడ, తిరుపతి పట్టణాలు గతంలో ఎలా ఉండేటివి, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందాయో మీరందరూ కూడా వెళ్ళి చూడాలి అని అంటున్నాను. మెట్రో రోడ్లు వచ్చాయి, ఫ్రీ లెఫ్ట్లు వచ్చాయి, మంచి మెట్రో రోడ్లు వేసి ఫ్లైఓవర్లతో నగరాలను గొప్పగా తీర్చిదిద్దాడు. అమరావతి రాజధానిలో పేదలకు కూడా 50,000 పట్టాలను ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మరి చంద్రబాబు నాయుడు రాజధాని కోసం ఏం చేశాడు? 2.68 లక్షల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు నాయుడు రాజధానిలో 4 రేకుల షెడ్లు వేసేసి పక్క రాష్ట్రంలో ఒక గొప్ప సచివాలయాన్ని 600 కోట్లకు నిర్మిస్తే రేకుల షెడ్డు ఉన్న సచివాలయాన్ని 960 కోట్లు సచివాలయం రూపంలో కోట్లు తినేసిన చంద్రబాబు నాయుడు 4 రేకుల షెడ్లు వేసేసి ఇదే రాజధాని అని 33,000 ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నాడు. రైతులు మేము భూమి ఇవ్వము అన్నా కానీ తుళ్ళూరు మండలం, వెనుగొండ మండలం, మంగళగిరిలో బలవంతంగా ఆయన భూములు లాక్కున్నాడు. పోనీ అమరావతి రాజధానిలో లోకేష్ బాబు ఎందుకు ఓడిపోయాడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు కూడా లోకేష్ బాబు ఖచ్చితంగా మంగళగిరిలో ఓడిపోతాడు అని నేను మళ్ళీ చెప్పగలుగుతున్నా. నీకు మంగళగిరిలో గెలిచే ధైర్యం కానీ దమ్ము కానీ మీకు ఉందా? మీరు గెలవగలననే నమ్మకం మీకు ఉందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు అమరావతిలో అభివృద్ధి చేసి ఉంటే, అమరావతిలో మీకు రాజధాని పట్ల చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో మీరు గెలిచి చూపించండి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మాకు అమరావతి రాజధాని కన్నా గ్రామాలలోనే ప్రతి సచివాలయాల రూపంలో రాజధానులు వచ్చాయి. మాకు రాజధానితో అవసరం ఏముంది అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. గ్రామాలలో సచివాలయాలు అభివృద్ధి చేసి ప్రతి పని ఇక్కడ అయ్యేటప్పుడు మాకు రాజధానితో పనేముంది? రాష్ట్రంలో 5 ప్రధాన నగరాలను గొప్పగా మెట్రో రోడ్లతో, ఫ్లైఓవర్లతో అభివృద్ధి చేసినప్పుడు ఇక మాకు రాజధానితో పనేముంది? ఏ పని కావాలన్నా గ్రామ సచివాలయాల్లో జరుగుతుండగా మాకు అమరావతి రాజధానితో పనేముంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అమరావతి రాజధాని చంద్రబాబుకు అవసరం, పవన్ కళ్యాణ్కి అవసరం, షర్మిలాకి అవసరం, కానీ మాకైతే అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.